ఇంకొకటి ఆ టైంలో బాగా నిర్బంధం అట్లాంటి నిర్బంధం. విచిత్రం ఏమిటంటే అమర్తో నాకు పెళ్ళైన తర్వాత తను అజ్ఞాతం, నేను కంప్లీట్ గా సాంస్కృతిక రంగంలో కంప్లీట్ గా నేను లీగల్ గా మూమెంట్ లోనే. అట్లాంటి టైంలో కూడా నా మీద ఒక జనశక్తి ముద్ర రానటువంటి సందర్భంలో తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి, తెలంగాణ ఉద్యమంలో ఒక కీ రోల్ పోషిస్తున్నటువంటి వాళ్ళ పట్ల రాజ్యం ఎంత కర్కశంగా ప్రవర్తించింది అనే దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఒకసారిగా దాదాపు 1 డజన్ సార్లు అరెస్ట్ అయినా నేను. అరెస్ట్ అయినప్పుడు టీం అంతా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు, జైల్లో ఉండి వాళ్ళు బాధలు పడుతున్నారని అనుకుంటున్నప్పుడు, వాస్తవంగా జైలు ప్రెమిసెస్ లో అరెస్ట్ చేయకూడదు. గేట్ లోపలికి పోయినా నేను వెహికల్లో ఉన్నా, వాళ్ళని చూడాలి, కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు అన్నప్పుడు వాళ్ళతో చూడడానికి పోయినా నేను. అది లెటర్ రాసుకొని వస్తున్నారు, ఆ లెటర్ రాసుకొని వచ్చే లోపలికి ములాఖత్తు తీసుకోవడానికి పోయే లోపలనే చుట్టూ మొత్తం లోపలనే అంటే ఆ గేట్ కి మధ్యలో ములాఖత్కు వెళ్ళిన వాళ్ళని మమ్మల్ని అరెస్ట్ చేసి అప్పుడే 3 నెలలు నన్ను జైల్లో ఉంచారు. అది కూడా ఏంటంటే బెయిల్ వచ్చిన తర్వాత నేను ఇంకొక 10 నిమిషాల్లో బయటికి వెళ్తాననగా అందరికి, కామ్రేడ్ అమర్తో సహా, కామ్రేడ్ రాజన్నతో సహా అందరికి బెయిల్ వచ్చి అందరూ బయట ఉన్నారు. అట్లాంటి కేసులో ఒక తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి, తెలంగాణ ఉద్యమంలో ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి ఉద్యమకారులను అణచివేసే దాంట్లో భాగంగానే నన్ను కూడా మళ్ళొక్కసారి అట్లనే వెనక్కి పంపించేసి 3 నెలలు ఉంచారు ఆ కేసులో. విచిత్రం చూడండి, అసలు అందరికీ బెయిల్ వచ్చిన దాంట్లో నన్ను 3 నెలలు ఉంచాల్సినటువంటి అవసరం లేదు. అట్లా, అంతేకాకుండా ఆఫీస్ మీద దాడి, తర్వాత ఇన్నేళ్ళు తను అజ్ఞాతంలో ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఉన్నటువంటి ఒక జనశక్తి నాయకుడిగా కామ్రేడ్ అమర్ ఉన్నప్పుడు ఆ సందర్భంలో కూడా రానటువంటి కేసు మలిదశ తెలంగాణ ఉద్యమంలో మేము ఈ భూమిక పోషిస్తున్నప్పుడు, ముఖ్యమైనటువంటి భూమిక పోషించిన ఆ పాటకి భయపడ్డారు. ఏం దొరికినాయి మరి? ఆఫీస్ మీద దాడి చేసిండ్రు కదా, ఆఫీస్ కు సీజ్ చేసిండ్రు కదా, మీరు ఏం దొరికినాయి? ఆయుధాల డెన్ అన్నారు కదా, మరి ఏం దొరికినాయి అని అంటే పుస్తకాలు తీసుకొచ్చి పెట్టిండ్రు ఇవి అన్ని. అప్పుడు బుక్ ఫేర్ నడుస్తుంది ఇక్కడ, అదే బుక్ ఫేర్ లో ఈ పుస్తకాలన్నీ ఉన్నాయి. ఇవ్వేనా ఆయుధాల మీద తెచ్చినాయి, తలకాయ ఉందా అని చెప్పేసి జడ్జి గారు అంటే గొల్లును నవ్విండ్రు మొత్తం. అంటే అవును, మా ఆయుధం మా డప్పే, మా ఆయుధం మా గజ్జలే, మా ఆయుధం మా గోసి, మా గొంగడి, మా పాట. కాబట్టి ఆ పాటకు పాటకు రాజ్యం ఎంత భయపడుతుంది అనడానికి అదొక ఉదాహరణక. అట్లా ఎన్ని దాడులో, ఎన్ని నిర్బంధాలు, జైలు హింసలు ఎన్నిటిని తట్టుకుంటూ అరుణోదయ ప్రస్థానం ముందుకు సాగింది. అందులో ఇప్పుడు మేము భుజానకెత్తుకున్న తర్వాత ఇందులో చాలా మంది అమరత్వం పొందిన ఇంతకుముందే చెప్పుకున్నాం. కానూరు తాత, కామ్రేడ్ రామారావు, కామ్రేడ్ చలపతిరావు అన్న, కామ్రేడ్ ఎలవర్తి రాజేంద్ర ప్రసాద్ అన్న, పాపం చివరి శ్వాస వరకు కూడా మీరందరూ ఒక తాటి మీదకి వచ్చి ఒకేసారి మహాసభ జరుపుకోవాలని, నేను కళ్ళ నిండుగా చూడాలని నేను అనుకుంటున్నా అని చెప్పేసి కానూరు తాత ఎంత తప్పించిపోయిండో అదే తపన ఎలవర్తి రాజేంద్ర ప్రసాద్ అన్న దాంట్లో ఉండేది. చాలా ప్రయత్నం కూడా చేసిండు ఆయన, మీరందరూ కలిసి పెట్టండి అంటే. మేముగా 2016లో ఇక్కడ మహాసభ జరుపుకున్నప్పుడు కూడా మేము పెట్టాం, అందరికి లెటర్స్ పెట్టాము. ఆ లెటర్స్ ఇప్పటికీ కూడా ఉన్నాయి. అందరు మిగతా అంటే చీలికలు అయిపోయిన తర్వాత, చాలా చీలికలు 4-5 అయినాయి.